హౌసింగ్ కార్పొరేషన్ లో గంటకు సమీకరణాలు మారిపోతున్నాయి. 32వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ రాంబాబుని కాంగ్రెస్ పార్టీ నేతలు కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు. ఆయన భార్య నాగమణి తన భర్తని వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు రాంబాబు భార్య. సార్ ఇంటికాడ గెలిచిన తర్వాత ఇంటికాడ తీసుకొచ్చాం సార్. దేవుడికి దండం పెట్టుకున్నారు, కొబ్బరికాయ కొట్టారు సార్. ఆ లోపు ఫోన్ వచ్చింది, నేను సార్ దగ్గర వెళ్తా అమ్మ అని చెప్పి బయటికి వెళ్ళారు. ఆ లోపు తర్వాత వచ్చారు సార్, రాంబాబు కనిపిస్తుంది అని చెప్పారు. అంతే సార్. ఆ తర్వాత నాకేం తెలియదు. ఫోన్ చేస్తే ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. అంతే, నాకు భయంగా ఉంది సార్. రాంబాబు రావాలి అంతే, అర్ధ గంటలో రావాలి. అంతే సార్, నాకైతే నాకు తెలియదు సార్. మా పిల్లలు ఏడుస్తున్నారు, అరగంటలో రావాలి. మా ఆయన ఎక్కడ ఉన్నా రావాలి. చెప్పు. ఈ కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు విచారం లేదు. మేము గెలిపించేటికి రాంబాబుని క్యాండిడేట్ మేము గెలిపిస్తే వాళ్ళని గెలిచిన తర్వాత వెంటనే అక్కడి నుంచి అక్కడికి ఇంటికి వచ్చి నా దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోతే ఎత్తుకొని పోవటం జరిగింది. ఇంతకంటే సిగ్గు విచారం ఉందా కాంగ్రెస్ వాళ్ళకి? ఇంత అన్యాయమా? మీరు దమ్ముంటే గెలిచి తీసుకోపోండి మీ క్యాండిడేట్ని, కానీ మా క్యాండిడేట్ని మేము గెలిపించుకొని చేసుకొని చేస్తే అతన్ని నా దగ్గర ఆశీర్వాదం పొందిపోతే వెంటనే వచ్చి